పన్నాగం పనిది మేము కాదు, మొత్తం తాతాచార్యుల వారు. మేము కేవలం ధనం మీద ఆశతో చేశాం. పైగా తాతాచార్యుల వారు మమ్మల్ని భయపెట్టారు కూడా. మమ్మల్ని క్షమించండి. మా వల్ల పెద్ద పొరపాటు జరిగింది రామకృష్ణ పండితులు గారు, మమ్మల్ని క్షమించండి. నేను కేవలం ఒక్క షరతు మీదే మిమ్మల్ని క్షమించగలుగుతాను. తమరు నాకు కూడా ఎలాంటి ఔషధం ఇవ్వాలంటే దాంతో నేను ఆచార్యుల వారికి గుణపాఠం చెప్పగలగాలి. నా దగ్గర ఒక అద్భుతమైన ఔషధం ఉంది. దాన్ని తినడం వల్ల మనిషి వ్యక్తిత్వం మారిపోతుంది. నేను దీన్ని పరీక్షించాను కూడా. దీన్ని తిన్న తర్వాత మనిషి ఏం వింటే దాని ప్రకారమే అతను అలానే ప్రవర్తిస్తుంటాడు. అంటే దీని అర్థం ఏంటంటే, ఒకవేళ తమరు అతనితో గాడిద అని చెప్తే అతను గాడిదలా ప్రవర్తించడం మొదలు పెడతాడు. ఒకవేళ తమరు అతనితో మహాపండితుడని చెప్తే అతను అలానే ప్రవర్తిస్తాడు. సరే, అయితే నేను నిర్ణయించుకున్నాను. తమరు ఆచార్యుల వారితో ఆ ఔషధాన్ని తినిపించాలి. ఆ తర్వాత ఇంకెప్పుడు తమరు ఇక్కడ కనిపించకూడదు, సరేనా? మాకు అర్థమైందండి. మేము ఇక్కడి నుంచి ఇప్పుడే ఎగిరిపోతాం. కానీ ఆచార్యుల వారు ఈ ఔషధాన్ని ఎందుకు వేసుకుంటారు? దాని గురించి దిగులు పడాల్సిన అవసరం మీకేం లేదు. ఆ ఏర్పాట్లు నేను చూసుకుంటానుగా. ఆచార్యుల వారు ఎట్టి పరిస్థితుల్లో ఆ ఔషధాన్ని తీసుకునేలా నేను చూస్తాను. ఆచార్య, ఇక తమరి పన్నాగానికి తమరే బలవబోతున్నారు. ఇప్పుడు చూడండి ఈ రామ ఏం చేస్తాడో. రామకృష్ణ పండితుడు ఇతడు ఇక్కడేం చేస్తున్నాడో? పద, ఇతన్ని కొంచెం ఆట పట్టిద్దాం. చాలా సరదాగా ఉంటుంది. పద పద. ప్రణామాలు రామకృష్ణ పండితులు గారు. ప్రణామాలు. ప్రణామాలు. మీ ఇద్దరికీ తెలుసా? తమరెవరికి తెలియదు. తమరు విశ్వవిఖ్యాత పండితులు కదా. అయ్యో, ధన్యవాదాలు. అది సరే, ఈ వంకాయలు తీసుకొని ఎక్కడికి వెళ్తున్నారు? వంకాయ? అయ్యో రామకృష్ణ పండితులు గారు, అసలు తమకేమైంది? ఇది వంకాయ కాదు, తామర కాడ. ఎందుకు హాస్యాలు ఆడుతున్నారు? ఇది వంకాయ కదా. కాదు రామకృష్ణ పండితులు గారు, వంకాయ అంటే వంకాయ రంగులో ఉంటుంది, కానీ ఇది గోధుమ రంగులో ఉంది. అందుకే ఇది తామర కాడ. లేదు, ఇది వంకాయే. తామర కాడ? అయ్యో, ఇది వంకాయ అండి. తామర కాడ నేను చెప్తున్నాను కదా వంకాయ. నువ్వు ఎక్కుతున్నావా? నేను నిన్ను ఎప్పటి నుంచో వెతుకుతున్నాను. పదలామా, ఇంటికి వెళ్దాం. నీకు మతి మలుపు లోకం ఉంది కదా. మణి, ఈ పిల్లాడు న్యాయం చెప్తాడు. ఎందుకే అసలు ఇదేంటో? గుండప్ప చెప్పు, ఇది తామర కాడ లేక వంకాయ? ఇది వంకాయ కదా. చూసారా? ఇంకా ఇది తామర కాదా? అయ్యో, ఇది వంకాయ. ఎందుకు మమ్మల్ని వెర్రివాళ్ళం చేయాలని చూస్తున్నారు? ఇది వంకాయ. అయ్యో, నేను ఎందుకు అబద్ధం చెప్తాను? నేను ప్రతిరోజు వంకాయ తింటున్నాను కదా. నాకు తెలుసు, పెద్ద తేడా ఏముంది? మీరు దీన్ని తామర కాదా అనుకుని తినండి. ఏది ఏమైనా అన్ని కదుపులోకి కదా వెళ్ళేది. పదలామా, వెళ్దాము. పద. ఒక్క నిమిషం. దని అసలు ఏమీ అర్థం కావడం లేదు. ఏది వంకాయో ఏది తామర కాడో ఏం చేయను? ఒక పని చేద్దాం. గురువుగారి ముందు ఈ రెండింటిని పెడదాందని. గురువుగారు దేన్ని తామర కాడ అంటే అది తామర కాడ, దేన్ని వంకాయ అంటే అదే వంకాయ. అరే మూర్ఖులారా, బుద్ధి లేని దద్దమ్మల్లారా, ఇది తామరకాడ కాదు, ఇది వంకాయ. మేమేం తీసుకురమ్మన్నా మీరేం తీసుకొచ్చారు? భగవంతుడా, పూర్వ జన్మలో మేము ఏం పాపం చేశామని మాకు ఇటువంటి బుద్ధి లేని వాడు శిష్యులయ్యారు. లేదు గురువు గారు, ఇది ఖచ్చితంగా తామర కాడే. మూర్ఖులారా, ఇది తామరకాడ కాదు, ఇది ఇది తామరకాడ. గురువు గారు, మేము తమరి కోసం తామర కాడలే తీసుకొచ్చాం. తమరు అనవసరంగా మమ్మల్ని కోపడుతున్నారు గురువు గారు. ఇందాక ఇది వంకాయలా ఉంది, తామరకాడ ఎలా అయిపోయింది? గురుగారు, ఇక మాకు బయటికి వెళ్ళేందుకు అనుమతి ఇవ్వండి. తమరు చెప్పిన పనిని సక్రమంగా పూర్తి చేశాం. అరే మూర్ఖులారా, ఒక్కటే ఎందుకు తీసుకొచ్చారు? అది కూడా ఇంత చిన్నది. ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారు కదా. భగవంతుడా, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? నన్ను ఏం చెప్పమంటారు సౌదామిని దేవి గారు? ఆచార్యుల వారికి మతిమరుపు రోగం వచ్చేసింది. వారికి అసలు ఏమీ గుర్తుండటం లేదు. తమరి దగ్గరికి రావటానికి వారి నివాసం నుండి బయలుదేరుతున్నారు, కానీ రాజ్యసభకు వెళ్ళిపోతూ ఉంటారు. ఉదయాన్ని రాత్రి అంటుంటారు, రాత్రినేమో పగలంటుంటారు. మీరే చెప్పండి. శివ 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 రామకృష్ణ పండితులు గారు, అంతగా ఆయనకేం జరిగింది? ఏమి చెప్పమంటారు? నిన్న వారు కూరగాయల అతని దగ్గర కొత్తిమీర తీసుకున్నారు, బదులుగా 100 బంగారు నాణేలు ఇచ్చి వెళ్ళిపోయారు. అయ్యో, 100 బంగారు నాణేలు అతనికి ఇచ్చేశారా?
వారి రోగం కారణంగానే ఉన్న బంగారం మొత్తం హరించుకుపోయేటట్టుంది. ఇలాగే గనుక కొనసాగితే మహారాజగురు తాతాచార్యుల వారు నిరుపేదలైపోతారు. ఏదో ఇది నా బాధ్యత అనుకున్నాను, అందుకే మిమ్మల్ని హెచ్చరించడానికి వచ్చాను. ఏంటి ఏంటి హెచ్చరిక? ఆ, బహుశా తమకి నేనేం చెప్పాలనుకుంటున్నానో అర్థం కావడం లేదనుకుంటా. ఆ, మాకంతా అర్థమైపోయింది. ప్రవహించే నదిలో మేం కూడా చేతులు కడిగేసుకుంటాం. ఆ, చేతులే కాదు, నా మాట విని పూర్తిగా స్నానం చేసేయండి. అయినా నదిలో స్నానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది కదా. తప్పకుండా తప్పకుండా. ఆహా. సరేనండి, ఇక నాకు అనుమతి ఇవ్వండి. ప్రణామాలు. ఆచార్య, ప్రణామాలు ఆచార్య. తమరిక్కడే కలిసి మంచి పని చేశారు. నేను తమరిని కలవడానికి వస్తున్నాను ఆచార్య. ప్రస్తుతం మాకు వేరే పని ఉంది. తమరు రేపు 2వ జామున రండి, అప్పుడు మాట్లాడుకుందాం. కానీ ఇదిగోండి కొత్వాల్ గారు, ప్రణామాలు. ప్రణామాలు. కొత్వాల్ గారు, ఒక విషయం చెప్పండి. బ్రహ్మ ముహూర్తం అంటే ఎప్పుడుంటుంది? రోజులో 2వ జామే కదా? రామకృష్ణ పండితులు గారు, అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? బ్రహ్మ ముహూర్తం మధ్యాహ్న సమయంలో ఎలా ఉంటుంది? బ్రహ్మ ముహూర్తం ఉదయం వేళలో ఉంటుంది. అలాగా? మరైతే మొదటి జామున ఏముంటుంది? మొదటి పూటలో మొదటి జామే ఉంటుంది. మరి 2వ జామున? రెండవ జాములో రెండవ జామే ఉంటుంది కదా రామకృష్ణ పండితులు గారు. అలాగా? అంటే బ్రహ్మ ముహూర్తం 2వ జామున ఉంటుంది, అవును కదా? లేదు, ఇప్పుడే కదా చెప్పాను. బ్రహ్మ ముహూర్తం ఉదయం పూట ఉంటుంది, అది కూడా సూర్యోదయానికి ముందు. అలాగా? నాకు ఇప్పుడు అర్థమైంది. అదేమిటంటే మా గురువు గారు వారిని కలవడానికి నన్ను రమ్మని చెప్పారు. మరి తమరికి గురువు గారు ఉన్నారా? ఉన్నారు. ఆచార్య అయితే తాతాచార్యుల తమరు వారు. కూడా వారిని కలవడానికి బ్రహ్మ ముహూర్తంలోనే వెళ్తారు కదా? లేదు, రెండవ జామున వెళ్తాము. ఎందుకు? తమరు 2వ పూట ఎందుకు వెళ్తారు? తమరు ఇప్పుడే కదా అన్నారు బ్రహ్మ ముహూర్తం 2వ జామున ఉండదు, ఉదయం పూట ఉంటుంది అని. మరి వారిని కలవడానికి బ్రహ్మ ముహూర్తాన్ని వెళ్ళండి. అరే, తమరిని బ్రహ్మ ముహూర్తంలో రమ్మని చెప్తే తమరు వెళ్ళండి. అరే, నన్ను రమ్మంటే మాత్రం ఏమైంది? పిలిచింది గురువు గారే కదా. మీ గురువు అయితే ఏమిటి, మా గురువు అయితే ఏమిటి? అందుకే తమరు కూడా బ్రహ్మ ముహూర్తంలోనే వెళ్ళండి. పొరపాటు పడకండి కొత్వాల్ గారు. తమరు చెప్పిందైతే నిజమే. సరే, ఇక నేను వెళ్ళొస్తాను. త్వరగా నిద్రపోయి బ్రహ్మ ముహూర్తానికి లేవాలి కదా. ప్రణామాలు. ప్రణామాలు. నేను కూడా వెళ్ళి త్వరగా పడుకోవాలి. కానీ కలవడానికి ఎప్పుడు వెళ్ళను? ఉదయం పూట కాదు, మధ్యాహ్నం పూట, బ్రహ్మ ముహూర్తంలో. నేను నిజంగానే భ్రమపడుతున్నాను. ఆచార్య నన్ను బ్రహ్మ ముహూర్తంలోనే రమ్మని పిలిచుంటారు. బ్రహ్మముహూర్తంలోనే పెడతాను. తమరు మాకు రత్నాల హారం కానుకగా తెస్తామని ప్రమాణం చేశారు. ఆ మాట ఎప్పుడు నిలబెట్టుకోబోతున్నారు? మేమెప్పుడు మాటిచ్చాం? గుర్తులేదా? మా గజ్జలు ఊడిపోయి మంచం కింద పడిపోయాయి కదా. గజ్జలు ఊడిపోయి మంచం కింద పడిపోయాయా? మేము రత్నాల హారం కానుకగా ఇస్తామని మాటిచ్చావా? అసలు ఇది ఎలా సాధ్యం? మేం తమకి మొత్తం అంతా గుర్తు చేస్తాం, ఉండండి. చెయ్యండి. తమరు గజ్జలు వెతకడానికి మంచం కిందకి దూరారు కదా, అప్పుడు తమరు నడుం పట్టేసింది. అప్పుడు మేము తమరిని బయటికి లాగేటప్పుడు తమరి కాలు తిప్పేశాము. తమరి తలకి మంచంకి కొట్టిన మేకు తగిలి గీసుకుపోయింది. గట్టిగా అరిచేటప్పుడు తమరి నాలుక పంటికి గుచ్చుకుని తెగింది కదా. మాకు గుర్తుకొచ్చింది. కానీ రత్నాల హారం మాత్రం తమకి గుర్తులేదా తత్తు? అంత బాధలో రత్నాల హారం కానుకగా ఇస్తామని మేం తమకు అసలు ఎలా మాటిచ్చుంటాం? తమరు మాట ఇచ్చారు, కానీ ఇప్పుడు మాట తప్పుతున్నారు. పైగా అన్ని మర్చిపోయారు కూడా. మాకు అన్నీ ఎప్పుడూ గుర్తుంటాయి. కానీ ఇప్పుడు తమరు మాట ఇచ్చి కూడా మర్చిపోయారు కదా. అయ్యో సౌదామిని దేవి, తమరు అనవసరంగా అలుగుతున్నారు. మా జ్ఞాపక శక్తికి ఏ ఢోకా లేదు. మాకు అన్నీ గుర్తుంటాయి. తలుపు దగ్గర మీకోసం మేము పాట పాడతామే, అది కూడా మాకు గుర్తుంది. నీ ద్వారం వద్ద నిలబడ్డాడు ఒక జోగి. అన్నీ గుర్తున్నాయి కదా. మరి ఇంత పెద్ద విషయం మేము ఎలా మర్చిపోగలం? ఎలా? ఇక వైద్యుని కలిసి తీరాలేమో అనిపిస్తోంది. ఇంత రాత్రిపూట ఎవరొచ్చుంటారు? బాగుంది. అసలు ఎవరైనా ఈ సమయానికి వచ్చి కలవమంటారా? రాత్రి అంతా సరిగ్గా నిద్రపోలేదు. ప్రణామాలు ఆచార్య. ఇంత అర్ధరాత్రి పూట ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? అర్ధరాత్రి కాదు ఆచార్య, బ్రహ్మ ముహూర్తం. అయినా తమరే కదా నన్ను మాట్లాడడానికి రమ్మని చెప్పారు. మేము రమ్మని చెప్పావా?
మేం తమరిని రెండవ జామున రమ్మని చెప్పావే. తమరు మరిచినట్టున్నారు ఆచార్య. తమరు బ్రహ్మముహూర్తం అని చెప్పారు. మిమ్మల్ని మేము రెండవ జామునే రమ్మని చెప్పినట్టు మాకు గుర్తుంది. తమరి జ్ఞాపక శక్తి క్షీణించిపోతుంది. బ్రహ్మముహూర్తం తమకి గుర్తుకు రావడం లేదా? తమరు బ్రహ్మముహూర్తం అని చెప్పారు ఆచార్య. వెళ్ళండి వెళ్ళండి ఇక్కడి నుంచి. ఇప్పుడు మేము మీతో ఏమీ మాట్లాడదలుచుకోలేదు. వెళ్ళండి. అయ్యో, ఏంటి అసలు ఏమైంది ఆచార్యకి? చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఎక్కడికైనా ప్రయాణానికి సిద్ధమవుతున్నారా ఏమిటి? ఎక్కడికి లేదు. తమరు ఏం పని మీద మేము వచ్చారు? ఔషధం తీసుకోవడానికి వచ్చా. తెలుసు తెలుసు. తెలుసా? ఎలా తెలుసు? తమరు ఇప్పుడే కదా చెప్పారు. ఏం ఔషధం? ఎందుకో మాకు ఈ మధ్య అనిపిస్తోంది మా జ్ఞాపక శక్తి బాగా క్షీణించిపోతోందని. పోతోంది కాదు, పోయింది కూడా. తామరకాడిని వంకాయ అంటున్నారు. ఇప్పుడు మా గురువుగారి మెదడు ఎలా ఉంది అంటే పసుపుని ఎరుపు అంటారు, ఎరుపుని పసుపు అంటారు. దీన్ని పరిశుద్ధమైన చల్లటి నీటితో ఉదయం వేళ సాయంత్రం వేళ 2 పూట్ల వేసుకోండి. ఫలితం ఉంటుంది. అప్పుడు తమ జ్ఞాపక శక్తి తిరిగి వచ్చేస్తుంది. ధన్యవాదాలు. ఇక మేము లోపలికి ఎగిరిపోయే సమయం వచ్చేసింది. వెళ్ళండి. గురువుగారు, వీరు మాటి మాటికి కిందకి వెళ్ళిపోతున్నారు. మాకైతే ఈ బల్ల కింద ఏదైనా సొరంగం ఉందేమో అనిపిస్తోంది. గురువుగారు, మేము ఇప్పుడే చూసి వస్తాం. అదండి. అలాగే గురువుగారు. ఇదేంటి? ఏంటి? ఇంతకీ మన ముసలాడికి ఏమైంది? కొంపు తీసి చనిపోలేదు కదా? అయ్యో లేసుదని, ఈ ముసలోడు ఇంత త్వరగా నరకానికి వెళ్లే రకం కాదు. స్వామి పగటిపూట నిద్రపోతున్నారా? ఏం పర్వాలేదు. మేం అప్పటి వరకు మిగిలిన పనులన్నీ పూర్తి చేసుకుంటాం. నేను నా స్వామికి దాసిని, ఓ ప్రభు నేను తమరి నేను సేవికని. సేవకుండి. అరే ప్రభు, తమరు లేచారా? అయ్యో భగవంతుడా! దేవి గారు, అసలు ఏం చేస్తున్నారు తమరు? తప్పుకోండి. తమరెందుకు ఇల్లు ఊడుస్తున్నారు? తమరు దేవి, నేను సేవకుండి. ఇల్లు మీరు ఊడవకూడదు. తమరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. అయ్యో, తమకి ఏమైంది స్వామి? ఎందుకు మమ్మల్ని ఇంత పాపానికి భాగస్తురాల్ని చేస్తున్నారు? తమరు దేవి, తమరు దేవి, దేవి, తమరు దేవి, తమరు దేవి. తమరు ఏడుస్తున్నారా? మేమేమైనా పాపం చేశామా దేవి? తమకి నా మీద కోపం వచ్చిందా? క్షమించండి, క్షమించండి దేవి. ఈ సేవకుణ్ణి క్షమించండి దేవి. మేం తమరిని సంతోషపెట్టడానికి మా తల నరికి తమరి పాదాల చెంత ఉంచుతాము దేవి. తమరి సంతోషం కోసం మేము ఏమైనా చేస్తాం. మేము మా ప్రాణాలను కూడా అర్పిస్తాము. మా దేవికి మా మీద ఆగ్రహం వచ్చింది. మేము మా శిరస్సు ఖండించుకుంటాం. మేము ఖండించుకుంటాం. తమరికి సేవలు చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించండి. మేము వేసుకోం. లేకపోతే మా మీద ఒట్టు. మా మీద ఒట్టు స్వామి. తమరు ఒట్టు పెట్టుకున్నారా? తమరు ఔషధం వేసుకోండి స్వామి. తప్పకుండా. మేము తప్పకుండా వేసుకుంటాం. మేము తప్పకుండా వేసుకుంటాం. మంచినీళ్ళు ఇవ్వండి. ఇవిగోండి మంచినీళ్ళు. తప్పకుండా. నేను తమ సేవకుండి. నేను తమ ఏమైంది మా స్వామికి? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఇదంతా మానసిక ఒత్తిడి ప్రభావమే. గురుమాత, తమరు కొంచెం కూడా దిగులు పడకండి. మేము రాజ్యసభలోని ద్వారపాలకుల్లాగా కాపలాగా ఉంటాం. తమరు నిశ్చింతగా ఉండండి గురుమాత. మేము ద్వారపాలకులం అయిపోతాం. నేను ద్వారపాలకుణ్ణి. నేనే ద్వారపాలకుణ్ణి. తమరు కాదు, రాజపురోహితులు. నేను ద్వారపాలకుణ్ణి. నేను వెంటనే సభకి హాజరవ్వాలి. మాకు ఆలస్యం అవుతోంది. తప్పుకోండి, తప్పుకోండి, తప్పుకోండి. గురువుగారు, అయ్యో. నేను ద్వారపాలకుణ్ణి. ఎంతటి దుస్సాహసం!
నువ్వు నా స్థానాన్ని ఆక్రమించుకున్నావా? ఇక్కడెందుకు నిలబడ్డావు? వెళ్ళు వెళ్ళిక్కడి నుంచి. ఏంటి గురువుగారు తమరు చేస్తుంది? గురువుగారా? నువ్వు మమ్మల్ని గురువుగారన్నావా? ఎందుకన్నావు? అదా సంగతి. నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. ఈ ద్వారానికి కాపలా కాసే శిక్షణ మేమే నీకిచ్చావా? మంచిది. తమరెందుకింత విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు? ఇవ్వండి, మా బల్లె మాకివ్వండి. మేమివ్వం. ఎందుకివ్వాలి? రాజసభ ద్వారానికి మేము రక్షకుల. బల్లెం నీకిచ్చేస్తే మా పరిస్థితి ఏమిటి? అయ్యో మణి, ఈ ముసలాడు బల్లెం పట్టుకుని ఇక్కడే నిలబడిపోయాడు. చేయండి మహాశయ. గురువుగారు తమరిక్కడేమి చేస్తున్నారు? తమరు కూడా మమ్మల్ని గురువుగారు అన్నారా? ఇంతకీ మేము ఎంతమందికి ద్వారపాలకులుగా శిక్షణిచ్చావు? అద్భుతం. అదేంటంటే గురువుగారు, తమకు అంతటి యోగ్యత ఉంది. దాన్ని బట్టి చూస్తే తమరు ద్వారపాలకుడి పదవికే చక్కగా సరిపోతారు. కానీ ఎలా జరిగిందో ఏమో కానీ తమరు ఈ సభకి, ఈ రాజ్యానికే రాజగురువు అయిపోయారు. మరి రాజగురువులాగా ప్రవర్తించండి గురువుగారు. లేదు, నేను ద్వారపాలకుణ్ణి. ద్వారపాలకుళ్లానే ప్రవర్తిస్తాను. బల్లెం వదిలేను బల్లెం గురువుగారు. వదలండి, వదలండి గురువుగారు. గురువుగారు బల్లెం వదిలేయండి. వదలండి. గురువుగారు. వదలండి. అయ్యో, అయ్యో రామకృష్ణ పండితులు గారు, మంత్రి గారు, మా గురువు గారిని రక్షించండి. ఆ, మీరిద్దరూ ప్రశాంతంగా ఉండండి. కొంత సమయం వేచి ఉండండి. మహారాజు గారు సభకి విచ్చేస్తూనే ఉండుంటారు. అప్పుడు అంతా మామూలైపోతుంది. అరే ధని, రామకృష్ణ ఆరోగ్యంగానే ఉన్నట్టు అనిపిస్తున్నాడు. పద పద, మహారాజు వస్తున్నారు. మహారాజు గారికి జై. మహారాజు గారికి జై. మహారాజు గారికి జై. చూస్తుంటే వీరే మహారాజులా ఉన్నారు. ఆచార్య, తమరు ద్వారం దగ్గర ఏం చేస్తున్నారు? మహారాజా, తమరు కూడా మమ్మల్ని గురుదేవా అని సంబోధిస్తున్నారా? మేం తమకి కూడా ద్వారపాలకుడి శిక్షణ ఇచ్చావా ఏమిటి? మహారాజుల వారికి జై. ప్రణామాలు మహారాజా. రామకృష్ణ పండితులు గారు, అవును మహారాజా, తమరి ముఖ్య సలహాదారుణ్ణి. తమకి విన్నవించుకోవడానికి వచ్చాను. ఇక నాకు సెలవు అవసరం లేదు. నా ఆరోగ్యం పూర్తిగా నయమైపోయింది మహారాజా. అలాగే నా వల్ల ఏదైనా పొరపాటు జరుగుంటే దయచేసి నన్ను క్షమించండి మహారాజా. రామకృష్ణ పండితులు గారు, తమరి ఆరోగ్యం నయమైంది, మాకు సంతోషంగా ఉంది. కానీ తమరి ఆరోగ్యం కుదుటపడింది. గురువు గారు అనారోగ్యం పాలయ్యారు. వీరు ద్వారం వద్ద ఏం చేస్తున్నారు? మహారాజా, తమరు తమ సింహాసనం మీద కూర్చోండి. నేను ఇప్పుడే తమకి జరిగిన విషయాన్నంతా స్పష్టంగా చెప్తాను. పదండి. రామకృష్ణ పండితులు గారు, మహారాజా, ఇప్పుడు ఇక్కడ తమరు చూస్తున్నది అంతా ఔషధాల ప్రభావమే మహారాజా. ఔషధాల ప్రభావమా? మాకేమీ అర్థం కావడం లేదు. మహారాజా, తమరు నాకు వైద్యం చేయడానికి ఒక రాజవైద్యుణ్ణి పంపించారు కదా. వారు చాలా ప్రతిభగల వ్యక్తి అని తెలిసింది. వారు లోగడ ఎన్నో రకాల ఔషధాల్ని కనిపెట్టారంట. ఇది చాలా మంచి విషయమే రామకృష్ణ పండితులు గారు. కానీ ఇప్పుడు కూడా మా సమక్షంలో విషయం స్పష్టం కాలేదు. నేను చెప్తాను మహారాజా. వారి మహత్తరమైన ఔషధంతో నా గత 5 సంవత్సరాల జ్ఞాపకాలన్నీ చెరిగిపోయాయి. కానీ వారు ఇలా ఎలా చేశారు రామకృష్ణ? పైగా వారి ఉద్దేశం ఏమిటి? మహారాజా, నేను ఆచార్యుల వారు ఇద్దరం రాజవైద్యుని పరిశోధనలకి బలయ్యాం. వారు తమ ఔషధాలని మా మీద పరీక్షించడం జరిగింది. నగర కోత్వాల్, చెప్పండి మహారాజా. ఆ వైద్యుణ్ణి పట్టుకుని అతనికి అతి కఠినమైన శిక్షని విధించండి. తమరి ఆజ్ఞ మహారాజా. వారి గురించి వదిలేయండి మహారాజా. వారెప్పుడో విజయనగరం నుంచి పరారైపోయారు. నేనే స్వయంగా వారిని కలవడానికి వెళ్ళాను. అప్పుడు నాకు మొత్తం విషయం అంతా అర్థమైంది. అన్నట్టు మహారాజా, నేను తమకు కూడా ఎంతో రుణపడి ఉంటాను. మాకు రుణపడి ఉండడమా? మాకు అసలు ఏమీ అర్థం కాలేదు రామకృష్ణ పండితులు. మహారాజా, ఔషధాల ప్రభావంతో గత 5 సంవత్సరాల జ్ఞాపకాలు నేను మర్చిపోయాను కదా. కానీ తమరు ఏవైతే తామరకాడలు పంపించారో వాటిని తిన్న తర్వాత నాకు అన్నీ గుర్తొచ్చాయి. నా మతిమరుపు కూడా నయమైపోయింది మహారాజా. రామకృష్ణ పండితులు, తమరు ధన్యవాదాలు చెప్పాల్సింది మాకు కాదు, మహారాణి తిరుమలంబకు చెప్పి తీరాలి. వారే మాకు ఈ సలహా ఇచ్చారు. తామరకాడని తినడం వల్ల జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది అని. నేను వారికి కూడా ఎంతో రుణపడి ఉంటాను మహారాజా. కానీ ఆచార్యుల వారి సంగతి ఏమిటి? మేము వారిని ఎలా మామూలు వ్యక్తిని చేయడం? ఆచార్యుల వారు జీవితాంతం ద్వారపాలకులుగానే ఉండిపోతారా? రామకృష్ణ పండితులు గారు, ఇది చాలా పెద్ద సమస్య.